వెల్కమ్ టు ఎస్ఆర్ఎం న్యూస్. రామగుండంలో అత్యాధునిక సాంకేతిక సదుపాయాలతో కూడిన అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ ను శనివారం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ ప్రారంభించారు. విద్యార్థుల అభివృద్ధి కోసం ఆధునిక సాంకేతికతను అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే తెలిపారు. 50 కోట్ల వ్యయంతో ఈ ఏటీసీ సెంటర్ ను ప్రారంభించామని, ఈ సెంటర్ ద్వారా స్థానిక యువతకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రత్యేకంగా ఐటీ స్కిల్ డెవలప్మెంట్, రోబోటిక్స్ వంటి రంగాల్లో విద్యార్థులకు అధికారులు శిక్షణ ఇవ్వనున్నట్లు ఎమ్మెల్యే చెప్పారు. ఈ సెంటర్ రామగుండం ప్రాంతానికి మైలురాయిగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు. యువతకు ఉపాధి అవకాశాలు పెంచడానికి ఈ కేంద్రం ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు. ప్రారంభం సందర్భంగా విద్యార్థులు, స్థానికులు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్కు కృతజ్ఞతలు తెలిపారు. తాజా సాంకేతిక పరిజ్ఞానం అందరికీ చేరేలా చర్యలు తీసుకుంటామని అధికారులు చెప్పారు. రామగుండంలో అభివృద్ధి దిశగా మరో అడుగుగా ఈ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ నిలవనున్నదన్నారు. కార్పొరేటర్ గారిని వేదిక మీదకి సవినయంగా రాష్ట్రంలో ఉన్నటువంటి యువకులకి ఉపాధి కల్పించాలి, స్కిల్ డెవలప్మెంట్ ఉండాలని ఒక ఆలోచనతోటి ఐటీఐలను ఏటీసీగా చేసేటువంటి కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 3,000 కోట్లతోటి అనేక ప్రాంతాల్లో ఇవాళ గొప్పగా ఇన్స్టిట్యూట్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు మా కోరిక మేరకు రామగుండంలో కూడా సుమారుగా 50 కోట్ల రూపాయలతో ఈరోజు ఐటీఐలతో ఏటీసీ సెంటర్ను కూడా ప్రారంభం చేసుకున్నాం. దీంట్లో 6 కోర్సులు గాను ప్రథమంగా ఇవ్వడం జరిగింది. భవిష్యత్తులో దాదాపు 15 ఎకరాల స్థలంలో ఇది బిల్డింగ్తో పాటు అన్ని ఆటోమిక్ సంబంధించినటువంటి టెక్నిక్కి సంబంధించినటువంటి మెషినరీ బ్రహ్మాండమైనటువంటి భవిష్యత్తు ఇచ్చే కార్యక్రమంలో ఈరోజు పెద్ద ఎత్తున రామగుండంలో 50 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసినటువంటి ఇవాళ ఇంజనీరింగ్లు, డబుల్ పీజీలు, ఐఐటి చేసిన ఉద్యోగం లేదు. కానీ ఇక్కడ నేర్చుకున్నటువంటి ప్రతిరోజు సామాన్యునికి అవసరం ఉన్నటువంటి ఒక హైటెక్ టెక్నాలజీతో బ్రహ్మాండంగా ఎలాంటి తప్పులు లేకుండా త్వరితగత చేసేటువంటి ఒక టెక్నికల్ ట్రైనింగ్ ఇచ్చి ఒక విషయం పెయింటింగ్ది చూపిస్తూ ఉన్నారు. వెల్డింగ్, లేజర్ది, తర్వాత రోబోటిక్లో ₹1,00,000 జీతం ఉంటుంది. సిఎన్సి కటింగ్ మిషన్లో సిఎన్సి కటింగ్ మిషన్ నేర్చుకున్న వారికి డిమాండ్ చాలా ఉంది. ₹1,00,000 జీతం దాంట్లో ఉందని చెప్పి. అలాగే రోబోటిక్ వెల్డింగ్ మిషన్ ఇప్పుడు స్వయంగా మీరు చూసినారు, చక్కగా చేసుకుంటూ పోతా ఉంది. దానికి కూడా డిమాండ్ ఉంది. తర్వాత చిన్న చిన్న ఆర్టికల్స్ తయారు చేసే మిషనరీ, 3D ప్రింటింగ్ మిషనరీస్ తయారు చేసేటివి, స్వతహాగా వ్యాపారం చేసుకునేటువంటి కార్యాచరణను
ఈరోజు స్వయంగా మేము చూసాం. అవన్నీ కూడా నేర్చుకుంటే రామగుండంలో ఉన్నటువంటి యువత ఎవరైతే ఇది 10+ సార్ 10+ ఉన్న వాళ్ళందరూ కూడా ఇది స్కిల్ డెవలప్ నేర్చుకునేటువంటి అవకాశం, ఉపాధి కొరకు అక్కడ ఇక్కడ పోయే అవకాశం లేదు. స్వతహాగా వ్యాపారం చేసుకొని 10 మందికి ఉపాధి కల్పించే దిశగా అడుగులేసేటువంటి కార్యక్రమంలో ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యాచరణకు నిజంగా అభినందిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు.